ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో ఈరోజు అనేక మంది సమాధానము, సంతోషము, నెమ్మది, విశ్రాంతి లేని జీవితాన్ని కలిగి ఉన్నారు. అయితే ఒక మాట చెప్పమంటారా? వారు ఇల్లులు కలిగి ఉన్నారు, వారు ఇండ్లను కలిగి ఉన్నారు, ఆస్తులు కలిగి ఉన్నారు, ఉద్యోగాలు కలిగి ఉన్నారు, వాహనాలు కలిగి ఉన్నారు, శాంతి లేకుండా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అనుకుంటా ఉంటారు, అనేకులు భావించేది ఏంటో తెలుసా ప్రియులరా? ఉద్యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉంది, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది, అయితే అవన్నీ నీకు సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, శాంతిని అనుగ్రహించలేవని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు మాత్రమే నీకు నెమ్మది కలిగిన జీవితాన్ని దయచేయగలడు. దేవుడు మాత్రమే నీకు శాంతిని అనుగ్రహించగలడు. దేవుడు మాత్రమే నీకు సమాధానమును అనుగ్రహించడు. నా శాంతిని మీకు అనుగ్రహించేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో ఏవో కొన్ని కారణాలు బట్టి నీ యొక్క హృదయంలో అలజడి, ఆందోళన, భయం, కంగారు, ప్రతిదానికి నువ్వు చాలా కంగారు పడిపోతూ ఉన్నావా? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడొద్దు, నీవు బ్రతుకు దినముల్లో నేను నీకు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేస్తాను. భారం మోస్తూ ఉన్నారు, నా యొద్దకు రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, శాంతిని అనుగ్రహిస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలోనికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నీ పాద సన్నిధిలోనికి వస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో, నాకు సమాధానాన్ని ఇవ్వండి, నాకు నెమ్మదిని ఇవ్వండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే, నీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అలజడిని, ఆందోళనను తొలగించి కృపతో దేవుడిని నేను జ్ఞాపకం చేసుకొని ఆయన శాంతిని నీకు అనుగ్రహించునుగా. ఆయనకు ఒక పేరుంది, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి అని ఆయనకి పేరు రాయబడింది. ఆ దేవుడు మీకు ఈరోజు సమాధానమును, విశ్రాంతిని అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో ప్రభు జయమును అనుగ్రహించమని, మీ శాంతిని, సమాధానమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.